హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అదేంటంటే గుత్తు వంకాయ చికెన్ మిక్స్డ్ కర్రీ అండి. ఈరోజు వచ్చి వాటిల్లో కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, టమాటాలండి, ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు అండి, అట్లాగే 3 పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరేనండి, అలాగే 4 లవంగాలు. ముందుగానే ఉల్లిపాయలను, జీడిపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ పెట్టేసుకున్నాం. గుత్తి వంకాయ ఆల్రెడీ ఏంటంటే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి. అలాగే చికెన్ కూడా కొంచెం బాయిల్ చేసేసుకున్నామండి. కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నాం. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. అలాగే చికెన్ అనేది కూడా వేసేసుకున్నాను. ఇందులో నుంచి వాటర్ అంతా పోయేదాకా దీన్ని బాగా చేసుకుంది. గట్టి చెప్పు. చికెన్లో అనేది వాటర్ అనేది కూడా మొత్తం ఇనికిపోవాలండి. ఆ వాటర్ అనేది బాగా ఇనికిపోయేంత వరకు బాగా బాయిల్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయ, జీడిపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి అనేది పేస్ట్ చేసేసుకున్నాం. అలాగే టమాటా పేస్ట్ అనేది కూడా చేసేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా మధ్యలో ఒకసారి అనేది మొత్తం తిప్పేసుకుందాం. ఎందుకంటే వాటర్ అనేది సపరేట్ అయ్యి మొత్తం అంతా వాటర్ అనేది ఇనికిపోతుంది కాబట్టి. మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కూడా మగ్గనిద్దాం. చూసారు కదండి, వాటర్ అనేవి బాగా ఎనిగిపోయినాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టాము. కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కేదాకా మరిగింది. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. అలాగే ముందుగా పోపు దినుసులు అనేవి వేసేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, అలాగే కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అండి అనాస పువ్వు అనేవి 2 వేసేసుకుందాం. ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఉల్లిపాయ, జీడిపప్పు, కొబ్బరి అనేది, ఆ పేస్ట్ అనేది వేసేసుకుందాం. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం. అలాగే టమాటా పేస్ట్ అనేది కూడా వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి అనేవి కూడా వేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. చూసారు కదండి, బాగా ఒక 2 నిమిషాలు అనేవి మగ్గనిచ్చిన తర్వాత అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకున్నాను. అల్లం పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. అలాగే ఘాటుకు తగ్గట్టు అండి కారం అనేది వేసేసుకోండి. ఎందుకంటే మేము పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి అలాగే కొంచెం కారం అనేది కూడా వేసేసుకుంటున్నాం. మీరు ఎంతవరకు అయితే ఘాటు తింటారో అంతవరకు. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను.
రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి అనేది కూడాను 1 స్పూన్ వేసేసుకుందాం. మొత్తం మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుందాం. కలిపేసుకుని చికెన్ అనేది వేసేసుకుందాం. చికెన్ అనేది వేసేసుకొని మసాలాలు అనేవి కూడాను మొత్తం ముక్కగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. అలాగే గుత్తొంకాయలు అనేవి కూడా నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాగా అవి కూడా వేసేసుకున్నాను. అసలు ఇప్పటివరకు యూట్యూబ్లో కూడా చేయలేదు ఎవరు ఆ కర్రీ చేస్తున్నా. వంకాయ చికెన్ కర్రీ అందరూ చేశారు, కానీ గుత్తొంకాయ చికెన్ కర్రీ ఎవరు చేయలేదు. అదే నేను చేస్తున్నా. సూపర్. చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూసి అప్పుడు చెప్పు, టేస్ట్ చూసి. ఓకే ఓకే ఓకే. కొత్త ప్రయోగాలన్నీ మనమే చేయాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. చూసారు కదండి, మసాలా అనేవి కూడాను చికెన్కి అలాగే వంకాయ పెట్టేటట్టు బాగా మగ్గనిచ్చేసండి. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు అలాగే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుందామండి. మూత పెట్టి 15 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. చూసారు కదండి, గుత్తి వంకాయ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అలాగే కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక పక్కన పెట్టేసుకుందామండి. Please subscribe, like, share and comment.